ఈ ఇయర్ 2025 నీట్ పేపర్ అయితే చాలా టఫ్గా వచ్చింది. క్వశ్చన్స్ అన్ని లెంతీగా హార్డ్గా ఉండడంతో స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయలేకపోయారు. ఓవరాల్గా అయితే 10-15 ఇయర్స్ నుంచి రానంత టఫ్గా అయితే నీట్ పేపర్ వచ్చింది. దీంతో 2025లో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి చాలా తగ్గబోతున్నాయి. ప్రీవియస్ ఇయర్స్తో నీట్ మార్క్స్ కంపేర్ చేసుకొని 25లో కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో, కట్ ఆఫ్ ఎంతవరకు రావచ్చో ఒకసారి చూద్దాం. మనకి 2023లో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి 452 ఉంది. అదే 24లో 502 వరకు అయితే వచ్చింది. మనకి 25లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి 420 to 430 మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంది. అదే బీసీఏలో 23లో వచ్చేసి 382 మార్క్స్ వరకు అయితే కట్ ఆఫ్ అయింది. 24లో 419 వరకు. అదే 25లో 340 to 350 మధ్యలో అయితే ఉండే ఛాన్స్ ఉంది. బీసీబీలో 23లో 434, 24లో 483 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. అదే 25లో 400 to 410 మధ్యలో అయితే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే బీసీసీలో 23లో 379 మార్క్స్ వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. 24లో 431 వరకు కట్ ఆఫ్ వచ్చింది. 25లో 350 to 360 మధ్యలో అయితే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీడీ చూసుకున్నట్టయితే 23లో 440 మార్క్స్, 24లో 493, అదే 25లో 400 to 410 వరకు అయితే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే బీసీఈలో 23లో 432, 24లో 486, 25లో 395 to 410 వరకు అయితే కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఎస్సీలో చూసుకున్నట్టయితే 23లో 390, 24లో 433, 25లో 340 to 350 మధ్యలో అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అదే ఎస్టీలో 23లో 399, 24లో 443, 25లో 370 to 380 మధ్యలో కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుందని అయితే చెప్పలేము. 5-10 మార్క్స్తో వేరియేషన్తో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది.